ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ ఎలా ఉంది అన్న విషయం గురించి, అలాగే ప్రస్తుతం కాలిబాట మార్గం ద్వారా వెళ్ళే వారికి దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందామండి. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే జూలై 28వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 79,327 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 25,894 మంది భక్తులు తలనీలాలను అయితే సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,93,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ఈరోజు 8 నుంచి 10 గంటల సమయం మాత్రమే పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే వారికైతే దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. మొత్తం మీద ఈరోజు తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిందండి. నిన్న సాధారణంగా ఉన్నింది, ఈరోజు దానికంటే కూడా తక్కువగా ఉంది. ఫ్రీ దర్శనానికి వెళ్ళిన వారు 8 నుంచి 10 గంటల లోపు దర్శనమై బయటికి వస్తారు. సర్వదర్శనం అయితే 4 గంటలు, 300-500 రూపాయల దర్శనం అయితే కేవలం 3 గంటల సమయం మాత్రమే పడుతోంది. సోమవారం నుంచి గురువారం వరకు రద్దీ అనేది తక్కువగా ఉంటుందండి. మళ్ళీ శుక్రవారం నుంచి రద్దీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తిరుమలకు వచ్చి అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవచ్చు. భక్తుల యొక్క రద్దీ అనేది తక్కువగానే ఉంది. ఇప్పుడు కాలినడక మార్గంలో దివ్య దర్శనం టికెట్స్ ఇస్తున్నారా, లేదా కాలినడక మార్గంలో నడిచి వెళ్ళే వారికి దర్శనం టికెట్ ఎక్కడ ఇస్తారు, ఎలా దర్శనం చేసుకోవాలి, ఆ మెట్ల మార్గం యొక్క టైమింగ్స్ ఏంటి అని ఇలా చాలా రకాలైన సందేహాలను భక్తులు అడుగుతున్నారండి. వాటన్నింటినీ కూడా ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. ముందుగా తిరుమల కొండకు నడిచి వెళ్ళటానికి 2 రకాలైన కాలినడక మార్గాలు ఉన్నాయండి. అవేంటంటే అలిపిరి మెట్ల మార్గం మరియు శ్రీవారి మెట్ల మార్గం. అలిపిరి మెట్ల మార్గంలో ఎక్కువ మెట్లు ఉంటాయండి. శ్రీవారి మెట్ల మార్గంలో కొంచెం తక్కువ మెట్లు ఉంటాయి. అలిపిరి మెట్ల మార్గం అనేది ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ అలిపిరి మెట్ల మార్గంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 12 ఏళ్ల లోపు వయసు ఉన్న చిన్నపిల్లలని అలౌ చేయరండి. భక్తులు ఈ విషయాన్ని గమనించాలి. ఎందుకంటే చిరుతపులులు, ఎలుగుబంటుల దాడులు గతంలో చాలా జరిగాయి. కాబట్టి మధ్యాహ్నం 2 గంటలు దాటిన తర్వాత 12 ఏళ్ల లోపు వయసు ఉన్న చిన్నపిల్లల్ని అలౌ చేయరు. మీకు 12 ఏళ్ల లోపు వయసు ఉన్న పిల్లలు ఉంటే మీరు మధ్యాహ్నం వెళ్ళాలనుకుంటే కనుక పిల్లల్ని ఎక్కడన్నా వదిలేసి వెళ్ళాలి. సో మెట్ల మార్గం అయితే ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళే వారికి కిందనే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. ఈ టోకెన్లు పొందాలంటే మీరు ముందు రోజు రాత్రి నుంచి క్యూ లైన్లో టికెట్స్ ఇచ్చే క్యూ లైన్లో అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా టికెట్లు అనేవి దొరుకుతాయండి. అప్పటికప్పుడు వెళ్తే టికెట్స్ అనేవి దొరకవు. అయితే తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఈ సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. అంటే తెల్లవారుజామున 5:30-6 గంటల కల్లా కూడా టికెట్లన్నీ ఫుల్ అయిపోతాయి. మళ్ళీ తిరిగి మరుసటి రోజు తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఈ దర్శనం టికెట్లను కేటాయిస్తారు. ఈ ఉచిత సర్వదర్శనం టికెట్లు పొందాలంటే మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఏదైనా పర్వాలేదు. ఆధార్ కార్డు ఉంటేనే ఈ టికెట్లను ఇస్తారు. ఈ విధంగా మీరు అలిపిరి మెట్ల మార్గంలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక
శ్రీవారి మెట్టు కాలినడక మార్గం అయితే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుందండి. ఈ శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో 50వ మెట్టు దగ్గర ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. ఉదయం 5 గంటల నుంచి కేటాయించగానే 1-1.5 గంటలోపే టికెట్లు అన్నీ కూడా అయిపోతాయి. రోజుకు 5,000 దర్శనం టికెట్లను శ్రీవారి మెట్ల మార్గంలో 50వ మెట్టు దగ్గర కేటాయిస్తారు. ఉదయం 5 గంటల నుంచి 6:30-7 గంటల కల్లా టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. కాబట్టి మీరు 5 గంటల నుంచి ఉంటే మీకు టికెట్లు అనేవి ఖచ్చితంగా దొరికే అవకాశం ఉంటుంది. ఈ టికెట్లను పొందాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే టీటీడీ వారు పెట్టిన రూల్ ఏంటంటే శ్రీవారి మెట్ల మార్గంలో ఎవరైతే దర్శనం టికెట్లు తీసుకుంటారో ఆ తీసుకున్న దర్శనం టికెట్లను మళ్ళీ శ్రీవారి మెట్ల మార్గం మధ్యలో ఒక స్కానింగ్ సెంటర్ ఉందండి, అక్కడ మీరు స్కాన్ చేయించుకోవాలి. మీరు తీసుకున్న దర్శనం టికెట్లని మెట్ల మార్గం మధ్యలో కొంచెం ఇంకా మెట్లు ఎక్కి వెళ్ళిన తర్వాత అక్కడ స్కానింగ్ సెంటర్ ఉంది, అక్కడ స్కాన్ చేయించుకుంటేనే మీకు దర్శనం అనేది ఉంటుంది. మీరు దర్శనం టికెట్లు తీసుకొని కూడా శ్రీవారి మెట్ల మార్గంలో స్కాన్ చేయించుకోకుండా వెళ్తే మీకు దర్శనం ఉండదు. ఖచ్చితంగా స్కానింగ్ అనేది చేయించుకోవాలి. ఈ విధంగా మీరు శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే దివ్య దర్శనం టికెట్లు కొన్ని నెలల ముందే నిలిపివేశారండి. మెట్ల మార్గం మధ్యలో కూడా ఇప్పుడు నేను చెప్పిన విధంగా సర్వదర్శనం టోకెన్లను మాత్రమే భక్తులకు టీటీడీ వారు కేటాయిస్తున్నారు. దివ్య దర్శనం టోకెన్లు అయితే ఎక్కడ ఇవ్వటం లేదు. ఈ విధంగా మీరు సర్వదర్శనం టికెట్లను తీసుకొని నడక మార్గంలో నడిచి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు సుపదం ఇన్ఫాంట్ దర్శనంకి కర్ణాటక ఆధార్ కార్డ్ వ్యాలిడిటీలో ఉందా అని అడిగారండి. ఆధార్ కార్డ్ అనేది అది సెంట్రల్ గవర్నమెంట్ దండి, ఎక్కడైనా ఒకటేలాగే ఉంటుంది ప్యాటర్న్ అనేది. ఆధార్ కార్డ్ అలౌ చేస్తారండి. సుపదం ఇన్ఫాంట్ దర్శనంకి ఆధార్ కార్డ్ అనేది అలౌ చేస్తారు. కర్ణాటకది కూడా అలౌ చేస్తారు. అలాగే డిఫెన్స్ సివిలియన్స్ పైన డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి తిరుమల డిఫెన్స్ కోటా కింద 300 రూపాయల దర్శనం టికెట్స్ ఇస్తారా అని అడిగారండి. మామూలుగా ఆర్మీ లేదా డిఫెన్స్లో పని చేసే వాళ్ళు డిఫెన్స్ కార్డు చూపిస్తే వారిని దర్శనానికి పంపిస్తారు. వారి ఫ్యామిలీ కార్డ్స్ ఉంటే కనుక ఫ్యామిలీని కూడా దర్శనానికి పంపిస్తారు. అక్కడికక్కడే డిఫెన్స్ కోటా కింద 300 రూపీస్ టికెట్స్ ఇచ్చి, అయితే ఫ్యామిలీ వాళ్ళకైతే డిఫెన్స్ కోటా కింద ఫ్యామిలీ కార్డ్స్ ఉంటేనే మీకు 300 రూపాయల టికెట్ డిఫెన్స్ కోటా కింద ఇస్తారు, లేదంటే ఇవ్వరు. ఇంకొకరు ఒక పర్సన్ ఫ్రీ దర్శనం ద్వారా నెలలో ఎన్నిసార్లు వెళ్ళొచ్చు అని అడిగారండి. ఎటువంటి దర్శనం టికెట్ లేకుండా వెళ్ళే ఫ్రీ దర్శనం అయితే ప్రతిరోజు కూడా వెళ్ళొచ్చండి. దానికి ఎటువంటి గ్యాప్ అవసరం లేదు. రోజుకు ఒకసారి మీరు ఫ్రీ దర్శనంకి వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.